అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలానే స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు సంతోషి. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. స్టడీస్ పరంగా ఎంబీఏ చేశాను. నేను గత 10 సంవత్సరాల నుండి వైజాగ్లో జీనియస్ కిడ్స్ ప్లే స్కూల్ని రన్ చేస్తున్నానండి. అలానే నేను ఎంబీఏ హెచ్ఆర్ పూర్తి చేశాను. చైల్డ్ సైకాలజీ అండ్ అడాలసెంట్ సైకాలజీ కోర్స్ పూర్తి చేశాను. అలానే నేను ఆంధ్ర యూనివర్సిటీలో కర్ణాటక వోకల్ మ్యూజిక్ని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు నేను సంగీతం టీచ్ చేస్తూ ఉన్నాను. ఇది నా లైఫ్ జర్నీలో స్టడీస్ పరంగా నా జర్నీ. అయితే నాకు ధ్యానంని జీకే సార్ ద్వారా నేను 98లో నేను నేర్చుకున్నాను. నా చిన్నతనం నుండి నేను ఈ ధ్యానం మొదలుపెట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ధ్యానం ద్వారా తీసుకున్నాను. సో చిన్నతనం నుండి కూడా పిల్లలకి సంబంధించిన విషయాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. దాని విషయంగా నేను కొంత రీసెర్చ్ చేస్తూ ఫ్యూచర్లో ఏదైనా చెయ్యాలి అంటే పిల్లల పరంగా చెయ్యాలి అని ఎంతో ఉత్సాహం ఉండేది. సో దాని పరంగా నేను ఈ ధ్యానం చేస్తూ ధ్యానంలో రకరకాల అనుభవాలని తెలుసుకొని నేను పొందిన అనుభవాల ద్వారా పిల్లలకి సంబంధించిన సైకాలజీ పరంగా ఎన్నో విషయాల్ని గమనిస్తూ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే తపనతో నేను ప్రెగ్నెన్సీలో ఉండగా కొంత అవగాహన తెచ్చుకొని ధ్యానం చేస్తూ, అలానే ప్రెగ్నెన్సీ నుండే ప్రీ బర్త్ కమ్యూనికేషన్ పాపతో గర్భంలో ఉన్నప్పటి నుండి మాట్లాడి ఎంతో చక్కగా తనతో ఒక మంచి సంబంధాన్ని నేను ఏర్పరచుకున్నాను ప్రెగ్నెన్సీ నుండి. ఆ విషయాల్ని నేను బాగా తెలుసుకోవడం వల్ల అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ నేను ఒక 18 ఇయర్స్ నుండి కూడా ఈ ధ్యాన మాతృత్వం అద్భుతంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ జీకే సార్ ఆధ్వర్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ అండర్లో ధ్యాన మాతృత్వం వింగ్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని అద్భుతంగా దీని ద్వారా మనం క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు పిల్లల్లో మేధాశక్తిని అలాగే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే అంశంపై ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో దానికోసం కొంచెం వివరంగా నేను తెలియజేస్తానండి. ప్రత్యేకంగా పిల్లల్లో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. చాలా చక్కని అవగాహనతో పెరుగుతూ ఉంటారు. అయితే ఈ జ్ఞానం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరైతే మనం పిల్లలకి నిజమైన ఆస్తిని ఇవ్వాలి అనుకుంటామో వారందరం కూడా ప్రతి తల్లిదండ్రులు నిజమైన గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఇద్దరూ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానాన్ని అలవాటు చేసుకొని ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు కంప్లీట్గా తనను తాను తెలుసుకుంటామో, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో, వాట్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా, అలానే మన పిల్లల్లో కూడా ఇలాంటి వాళ్ళకి ఏంటి కావాలి, వాళ్ళని మనం భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాము, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మనం నిజమైన తల్లిదండ్రులుగా ఉంటూ వాళ్ళకి అందించాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఫస్ట్ తెలుసుకోవడం ఒక్కటే మనం చేయగలిగిన గొప్ప విద్య. సో దీని ద్వారా నిజమైన కోటీశ్వరులుగా మన పిల్లల్ని కూడా మనం తయారు చేయొచ్చు. సో నేను పర్సనల్గా దాన్ని అలవర్చుకొని ఈ సాధన మొదలు పెట్టడం వలన చాలా మంచి రిజల్ట్స్, ఎంతో జాయ్ఫుల్గా ప్రెగ్నెన్సీని తీసుకోవడం, ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ విషయాలన్నిటినీ రోజు ఆచరిస్తూ వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. అప్పటికి మాకు అంతగా అవగాహన లేకపోయినా ధ్యానాన్ని జోడించి ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళకి పిల్లలకి ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన విషయాల్ని నేను తెలుసుకున్నాను. అలానే వీటన్నిటినీ కూడా ధ్యానంతో జోడించి మనం బయట అందరికీ అందిస్తూ ఉన్నాము. సో వీటిల్లో మెయిన్గా ప్రతి ఒక్కరికి పిల్లల్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ నుండే కూడా వాళ్ళ మేధాశక్తిని మనం బాగా అభివృద్ధి చెందించవచ్చు. ఎంత అద్భుతంగా ఉంది అంటే ధ్యానం చేస్తూ ఎప్పుడైతే తల్లి వాళ్ళ కంప్లీట్ ఇన్నర్ సైలెన్స్ని తీసుకుంటారో, ప్రెగ్నెన్సీ నుండే వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళలో ఉన్న మేధాశక్తిని మనం ఎంతో ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది ఒకటి. అలానే చిన్నతనం నుండే పిల్లల్లో ఒక 4 ఇయర్స్ పిల్లలు మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అలానే వాళ్ళు పిల్లల్లో 10 నుండి మోర్ దాన్ 10 లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ కూడా ఉంటుంది.
ఇవన్నీ ప్రతి ఒక్క చైల్డ్‌కి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే పిల్లలు నేర్చుకునే కెపాసిటీ ఉంటుందా? వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళలో ఏం తెలుస్తుంది అనే ఆలోచనతో ఉంటారు చాలామంది. బట్ ఆ చిన్న పిల్లలకి నేర్పించాలి అంటే ఎంతో సహనం కావాలి తల్లిదండ్రులకి. ఎప్పుడైతే మనం సహనంగా వాళ్ళకి నేర్పించగలుగుతామో, ఈ అద్భుతమైన రిజల్ట్స్‌ని మనం తీసుకోవడానికి వాళ్ళకి కూడా మనం తోడ్పాటు చేస్తాము. అలానే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఈ ఇంటెలిజెన్స్‌ని ఎలా చేయొచ్చు, అసలు నిజంగా అది ఉంటుందా అని అనుకుంటే సైంటిఫిక్ పరంగా 0-4 ఇయర్స్ ప్రతి ఒక్క చిల్డ్రన్‌లో 50% ఆఫ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ 4 ఇయర్స్ లోపల జరిగిపోతూ ఉంటుంది. అలానే 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్‌మెంట్ 8 ఇయర్స్ లోపల వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది. సో, అంత క్రూషియల్ టైం. అంటే ప్రతి ఒక్క పిల్లవాడిని తీసుకుంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అంటే మెదడు సామర్థ్యం అనేది 80% చాలా ఇంప్రూవ్‌మెంట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ టైంలో ఆ పిల్లల్ని మనం చక్కగా మనం వాళ్ళకి డిఫరెంట్ నాలెడ్జ్ అంటే మనం నాట్ ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఎమోషనల్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ ఎడ్యుకేషన్, మెంటల్ ఎడ్యుకేషన్, స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ ఎడ్యుకేషన్ ఇవన్నిటిని కూడా మనం సమపాలలో వాళ్ళకి అందించగలిగితే ఓవరాల్ డెవలప్‌మెంట్ సంపూర్ణంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం ఒక తల్లిదండ్రులుగా వాళ్ళకి సహకారం అందించవచ్చు. సో, వీటిని తెలియజేయడం కోసం మెయిన్‌గా బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి పిల్లవాడిలో ఇలాంటి నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేయగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి మనం వాళ్ళని 5 సెన్సెస్ యాక్టివేషన్ ద్వారా అంటే పంచేంద్రియ జ్ఞానం అందించడం వలన, అలాగే మనం మెయిన్ పంచేంద్రియాలు అంటే మీ అందరికీ తెలిసినట్టుగా మనం వినికిడి శక్తి, చూపు, విజన్, ఆడిటరీ అండ్ టచ్, ఫీల్, టేస్ట్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందించవచ్చు. ఎప్పటి నుండి అంటే పిల్లలు పుట్టినప్పటి నుండి కూడా వీళ్ళకి ఈ 5 సెన్సెస్‌ని మనం యాక్టివేట్ చేస్తూ వాళ్ళలో ఇంటెలిజెన్స్‌ని రైజ్ చేస్తూ ఉండొచ్చు. ఎంత అద్భుతంగా చేయొచ్చు అంటే ఫస్ట్ పిల్లలు పుట్టిన వెంటనే మనం ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి డే 1 ఆన్వర్డ్స్ చక్కగా పొట్టలో నుండి మాట్లాడుతూ ఉంటాం ప్రతి తల్లి. ప్రీ బర్త్ కమ్యూనికేషన్ ద్వారా పిల్లల్లో కడుపులో ఉన్నప్పటి నుండి మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడొచ్చు. సో, వాటిని వింటూ పెరుగుతారు పిల్లలు. ఆఫ్టర్ డెలివరీ కూడా వీటిని ఇంప్రూవ్ చేయడంలో భాగంగా చూపు ద్వారా అంటే ఒక పిల్లవానికి మనం చెప్పినా చెప్పకపోయినా కూడా ఇవన్నీ డెవలప్‌మెంట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే పిల్లవాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో, మనం చెప్పడం ద్వారా తల్లి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన ఎప్పటి నుండి కడుపులో ఉన్నప్పటి నుండి మన తల్లి భావన వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. అలాగే తల్లి మాటలు వింటూ ఉంటారు. మన ఫీలింగ్స్ వాళ్ళు అవగాహన చేసుకుంటారు. సో, వీటితో అప్ టు 7 ఇయర్స్ వరకు వాళ్ళకి అనుబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ఇంప్రూవ్ చేయడంలో భాగంగా చెప్తూ చేయడాన్ని మనం ఎక్కువగా డెవలప్ చేయాలి. వాళ్ళ ప్రతి చైల్డ్‌కి పుట్టినప్పటి నుండి కూడా తల్లి సే అండ్ డూ టెక్నిక్‌ని మనం ఫాలో చేయాలి. అంటే చెప్పి చేయడం అనే విధానాన్ని మనం చెప్తూ ఉండాలి. ఎలా అంటే ఒక విషయం మనం ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళకి ఎలా అయితే వివరిస్తామో సపోజ్ మన ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నాన్న ఇక్కడికి వెళ్తున్నాము, లేదంటే మనం అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తాను, పలానా సమయం అవుతుంది అని ఇంట్లో చెప్తూ ఉంటాం అందరికీ. అలా చెప్పకుండా వెళ్తూ ఉంటే ఏమవుతుంది, మనకి పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో కంగారు పడుతూ ఉంటారు. సో, ఎప్పుడైతే చెప్పి చేయడం వలన ఒక సజెషన్ మనం ఇవ్వడం వలన వాళ్ళకి అది గుర్తుపెట్టుకొని ఈ టైంలో ఇది జరుగుతుంది అనే విషయాన్ని బాగా రిసీవ్ చేయగలుగుతారు. సో, పిల్లల్లో మనం సేమ్ అలానే ఎప్పుడైతే చెప్పి చేయడం వల్ల దే విల్ రిసీవ్ మనకి చెప్తున్న విషయాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని మనకి తగినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, ఆఫ్టర్ డెలివరీ ప్రతి ఒక్క విషయాన్ని మనం పిల్లలకి చెప్పవచ్చు. ఎంత క్లియర్‌గా చెప్పవచ్చు అంటే సపోజ్ మనం బాత్రూమ్‌కి తీసుకెళ్తున్నాము. చిన్న పిల్లవాడైతే మనం స్నానానికి తీసుకెళ్తున్నాము. నీకు వేడి నీళ్ళు పోస్తున్నాను. నీకు స్నానం తర్వాత అమ్మ డ్రెస్ చేస్తాను. ఇలా ప్రతి విషయాన్ని మనం చెప్పడం వలన ముందుగానే వాళ్ళు అర్థం చేసుకొని ఓకే. జనరల్‌గా మనం గమనిస్తూ ఉంటే చిన్నపిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్పెషల్లీ స్మాల్ బేబీస్ వాళ్ళు మంత్స్ బేబీస్‌లో
స్నానం చేసేటప్పుడు, బయటికి తీసుకువెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏడుస్తూ గమనిస్తూ ఉంటాం మనం. ఎందుకు అంటే వాళ్ళు చక్కగా స్లీప్ చేసే టైంలో మనం సంబంధం లేకుండా సడన్‌గా ఎత్తుకోవడము, లేదంటే సడన్‌గా వాళ్ళని బాత్రూమ్‌కి తీసుకువెళ్ళడం, స్నానం చేపిచ్చడం, ఇలా కొన్ని పనులు మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. సో, అలాంటి సడన్ ఇవి చేయకుండా మనం ముందుగానే చెప్తూ, ఈవెన్ దో వాళ్ళు పడుకున్నా కూడా నెమ్మదిగా తీసుకొని మనం చెప్పి చేయడం వలన వాళ్ళు చక్కగా విని దానికి తగినట్టుగా రెస్పాండ్ అవ్వడాన్ని మనం ఎంతో చక్కగా గమనించొచ్చు. పర్సనల్‌గా నేను అలాంటివన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడం వలన అది ఎంతో చక్కగా వర్కౌట్ అయింది. మంచిగా ఇప్పుడు ఈ సాధనలో ఉంటూ పత్రిజీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేను మా అమ్మాయిని థర్డ్ మంత్ నుండి తిప్పుతూ ఉండేదాన్ని. బెంగుళూరు అని, హైదరాబాద్ అని ఇలా ఏ ప్లేసెస్‌కి వెళ్ళినా తను చక్కగా చెప్పడము, మనం ట్రైన్‌లో వెళ్తాము. మనకి అక్కడ అందరు పీపుల్ ఉంటారు. పత్రిజీ ఫ్లూట్ వాయిస్తారు. మనం చక్కగా ధ్యానం చేద్దాం. ఇలా చేస్తూ చెప్తూ ఉండడం వల్ల ఏ రోజు ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు. అట్ ద సేమ్ టైమ్ చాలా జాయ్‌ఫుల్‌గా ఎలాంటి ప్లేస్‌లోనైనా చిన్న పిల్లతో అయినా కూడా నేను ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేయడం, ఎంతో హ్యాపీగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో, ఈ ఈ విషయాల్ని సేమ్ టు టెక్నిక్‌తో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా అవ్వాలనుకునేవారు, అలాగే అయినవారు కూడా చక్కగా పాటించవచ్చు. సో, పాటించడం వలన మంచి రిజల్ట్ ఎస్పెషల్లీ చిన్న టెక్నిక్ బట్ వెరీ ఎఫెక్టివ్ టెక్నిక్ ఇది. సో, ప్రతి ఒక్కరూ పాటించాలని ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు ఈ టెక్నిక్స్‌లో భాగంగా వాళ్ళకి ఆడిటరీ మనం ఎలా వినిపిస్తాము అంటే సపోజ్ మనం కొన్ని గ్లాసెస్‌లో వాటర్ తీసుకుంటాం. ఇది మనం మంత్స్ బేబీ అంటే ఫస్ట్ మంత్ నుండి కూడా మనం చేయించవచ్చండి. ఈ 5 సెన్సెస్‌ని ఆ టైంలో వాళ్ళు యాక్టివ్‌గా, హ్యాపీగా ఉండే టైంలో చేయించాలి. ఇదేదో లెసన్ చేసినట్టుగా, ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నట్టుగా కాకుండా వెనెవర్ వాళ్ళు యాక్టివ్‌గా ఉంటున్నారో ఆ టైంలో మనం తీసుకొని వాళ్ళని చక్కగా మనం ఈ యాక్టివిటీస్‌ని చేయించవచ్చు. అలాగే వాళ్ళు ఇంక లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఏడుస్తున్నారు అనే టైంలో మనం దాన్ని ఆపేసేయాలి. అంతేకాని ఇది మనం చెయ్యాలి, ఈ టైంలో మనం చెయ్యాలి అని ప్రత్యేకంగా ఒక టైం పెట్టి చేసే పద్ధతి కాదు. వెనెవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందో అలాంటి టైంలో మనం ఈ యాక్టివిటీస్‌ని చేయడానికి ముందుకు తీసుకురావాలి. సో, వాటిలో భాగంగా ఒకవేళ ఆడిటరీ అనుకుంటే గనక మనం రకరకాల శబ్దాల్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అందులో భాగంగా ఫస్ట్ మనం ఒక రూమ్‌లోకి నిశ్శబ్దంగా ఉన్న రూమ్‌లోకి తీసుకువెళ్ళి సి లిజన్ సైలెన్స్ చక్కగా సైలెంట్‌గా ఉన్న రూమ్ విందాం మనం. అలానే ఒక 1 మినిట్ ఆగి అదే రూమ్‌లో మనం క్లాప్స్ చేస్తాం. సో, క్లాప్స్ చేయడం వల్ల వచ్చిన సౌండ్‌ని మనం చెప్తాం. శబ్దం చప్పట్లు కొట్టిన శబ్దం వింటున్నాం మనం ఇప్పుడు అని చెప్తూ ఉంటాం. అలా మనం ఒక 10, 20 టైమ్స్ మనం చేస్తూ ఉండవచ్చు. దీని తర్వాత గ్లాసెస్ ఏదైనా ట్యాప్ చేసినప్పుడు వచ్చిన సౌండ్, లేదంటే ప్లాస్టిక్ ట్యాప్ చేసినప్పుడు వచ్చిన సౌండ్. అలానే మనం ఎనీ సౌండ్స్ ఇంట్లో మనం డోర్ తీసిన చప్పుడు, అలా ప్రతిదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆడిటరీ సెన్స్‌ని మనం బాగా ఇంక్రీజ్ చేయొచ్చు బై చెప్పడం వల్ల. వదిలేసినా కూడా వింటారు. బట్ చెప్తూ ఉండడం వల్ల ఇంకొంచెం బెటర్‌గా వాళ్ళు చక్కగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. అలానే వాటర్ సపోజ్ ఒక 5, 6 గ్లాసెస్‌లో వాటర్ తీసుకొని లో లెవెల్ వాటర్, క్వార్టర్, హాఫ్, 3/4, ఫుల్ ఈ గ్లాసెస్ అన్నిటిలో వాటర్ మనం నింపేసి దాన్ని మనం ఒక స్టిక్‌తో లేదంటే ఏదైనా స్పూన్‌తో ట్యాప్ చేస్తూ ఉంటే వచ్చిన సౌండ్స్‌ని మన పిల్లలకి వినిపిస్తూ ఉండవచ్చు. సో, ఇలా మనం ప్రతి విషయాన్ని ఆడిటరీ రూపంలో మన పిల్లలకి అందించవచ్చు. చప్పుడు మనం చెప్తూ ఉండాలి. బయట రోడ్ మీద వెళ్తున్న ట్రక్ సౌండ్ అని, కార్ సౌండ్ అని, స్కూటర్ స్టార్ట్ అయిందని, వాటెవర్ మనం వింటున్నామో మదర్ పేషెన్స్ ఎంత ఉందో అంత మనం చెప్పగలుగుతూ ఉండవచ్చు. విజువల్ పార్ట్‌లో భాగంగా వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ చూపించవచ్చు మనం. సపోజ్ ఒక ఒక 1 to 10 కార్డ్స్ మనం హోల్డ్ చేస్తూ ఫాస్ట్‌గా వాళ్ళకి మనం చూపిస్తూ ఉండాలి. బ్రహ్మ, సిస్టర్ ఇలా డిఫరెంట్ కార్డ్స్‌ని మనం వాళ్ళకి చెప్తూ ఉండవచ్చు. ర్యాబిట్, పొటాటో. సో, ఇలా ఫ్లాష్ కార్డ్స్‌ని చూపించడం వల్ల వాళ్ళలో విజువల్‌గా వాళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు. అలానే
ఇవి మ్యాథ్ కార్డ్స్. సో, సపోజ్ డాట్ కార్డ్స్ కూడా అంటాము. ఇవి మనకి కౌంటింగ్ రిలేటెడ్‌గా, మ్యాథ్ రిలేటెడ్‌గా వాళ్ళకి విజువల్‌గా ఎంతో ఎఫెక్ట్ ఇస్తాయి. నిజంగా మనం అనుకుంటాం ఇక్కడ ఉన్న నంబర్స్ ఎన్ని మనం చెప్పలేము అని. కానీ మనం పిల్లల్ని ఫస్ట్ నుండి ట్రైన్ చేయగలిగితే గనక వాళ్ళు ఈ కార్డ్స్ చూసి సపోజ్ మనం ఇఫ్ యూ ప్లేస్ ద కార్డ్స్ ఇన్ వన్ రో అండ్ ఇఫ్ వి ఆస్క్ ద నంబర్ అక్కడ ఏదైతే నంబర్ ఉందో మనం అడిగితే దే విల్ పిక్ ద కార్డ్ అండ్ దే విల్ డూ. ఎంత చక్కగా చేస్తారు అంటే నిజంగా మనం నమ్మలేము. అంత అద్భుతంగా వాళ్ళు విజువల్‌గా ఎఫెక్ట్ ఇస్తది ఇలాంటి కార్డ్స్ అన్నీ. నాట్ ఓన్లీ దిస్ విజువల్ రూపంలో మనం ఇంత ఎఫెక్ట్ ఇవ్వగలం పిల్లలకి. ఇది ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనం చెప్పగలిగే విజువల్ ఎఫెక్ట్ అనమాట ఇది. మంచిగా తను అన్నీ ఎఫెక్టివ్‌గా అర్థం చేసుకొని చెప్పేస్తూ ఉండేది. చిన్న పిల్ల ఎలా చెప్తది అనుకునేవాళ్ళం. 6 మంత్స్‌కే తను ఐడెంటిఫై చేసేసేది. స్టోరీ బుక్స్ చదవడం వచ్చింది. సో, నేను అనుకున్నాను ఇవన్నీ చెప్పడం వల్ల ఇంత నిజంగా అంత రిజల్ట్ ఉంది అని. ఈ విషయాన్ని నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి నాకున్న ఇంట్రెస్ట్‌తో ప్లే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్లే స్కూల్‌లో ఇప్పుడు నేను ఏదైతే ఇవన్నీ చేస్తున్నామో ఇవన్నీ కూడా నేను మా ప్లే స్కూల్‌లో ఇంట్రడ్యూస్ చేశాము. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి కూడా పేరెంట్స్ అందరూ అర్థం చేసుకొని ఇంత చాలా బాగుందండి. ఏం చేస్తున్నారు? స్కూల్‌లో ఏం టెక్నిక్స్ వాడుతున్నారు అని మనల్ని అడిగేటప్పుడు ఈవెన్ దో మనం చెప్పినా కూడా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేయడం వలన మా టీచర్స్ దగ్గర నుండి ప్రతి స్టాఫ్ ఎంతో చక్కగా ప్రతి క్లాస్‌కి వీళ్ళు అన్వయించుకొని దీన్ని ఎఫెక్టివ్‌గా వాడుతున్నాం. సో, మార్నింగ్ మెడిటేషన్ దగ్గర నుండి వాళ్ళకి ఎంతో చక్కని అవగాహన కల్పించి వెరీ ఇంటెలిజెంట్. నో వన్ చైల్డ్ అసలా కామ్‌గా ఉంటారు అని లేదు. అందరూ యాక్టివ్. అందరూ కూడా చక్కగా వాడిని అర్థం చేసుకొని ఈ విషయాలన్నిటినీ గ్రహించడం అనేది క్లియర్‌గా ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాను నేను పర్సనల్ లైఫ్‌లో. అలానే దీంట్లో భాగంగా చక్రాస్ బుక్. చక్రాస్ బుక్ అని మన బాడీలో చక్రాస్‌ని ఇది మనం ఇలా ప్రింట్ చేపిచ్చాము. సో, దీనివల్ల ఏంటంటే మనలో ఉన్న చక్రాస్‌ని మనం ఇంట్రడ్యూస్ చేయడము. అలానే ఇక్కడ వీళ్ళు పిక్చర్‌ని కూడా ఐడెంటిఫై చేస్తారు పిల్లలు. ఈ వర్డ్‌ని ఐడెంటిఫై చేస్తారు. అలానే పిక్చర్‌ని కూడా ఐడెంటిఫై చేస్తారు. సో, ఇలాంటివి జనరల్‌గా మనం ఎక్కడ బయట చూడం. మనం ప్రత్యేకంగా డివైన్ పేరెంటింగ్ ట్రస్ట్ ద్వారా ఇవన్నిటిని కూడా మనం ప్రింట్ చేపిచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఇబ్బంది అన్నీ చేసుకోవడం. సో, వీటినన్నిటిని కూడా మనం అందరికీ పేరెంట్స్‌కి అందించడం జరుగుతుంది. సో, వీటిని ప్రతి ఒక్కరూ యుటిలైజ్ చేసుకోవచ్చండి. మనల్ని సంప్రదించడం ద్వారా. సో, ఏదైతే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉందో మనం చిన్నతనం నుండి వాళ్ళకి త్రూ ఫ్లాష్ కార్డ్స్, త్రూ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్. నాట్ ఓన్లీ దిస్ మన సబ్జెక్ట్ పరంగా కూడా మనం డే టు డే డాన్సెస్ ఆఫ్ ఇండియా అని, మన ఫ్లవర్స్ అని, ఫ్రూట్స్ అని ఇలాంటి బుక్స్‌ని మనం ప్రింట్ చేసి పిక్చర్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వర్డ్స్ ఇవన్నీ కూడా బోత్ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చండి. ఇది మనం 3rd మంత్ నుండి కూడా పిల్లల్లో అద్భుతంగా ఈ రోజు జరుగుతున్న డే టు డే యాక్టివిటీలో భాగంగా వాళ్ళు వెనెవర్ యాక్టివ్‌గా ఉన్నారో ఇవన్నీ కూడా మనం చూపించవచ్చు. అలానే స్మెల్స్ మనం 5 సెన్సెస్‌లో భాగంగా స్మెల్స్‌ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇక్కడ మనం కొన్ని ఎక్విప్‌మెంట్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో, వీటిలో భాగంగా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో మనం ఏదైనా ఎనీథింగ్ వేసుకొని మనం వాళ్ళకి ఓపెన్ చేసి స్మెల్ దగ్గరగా పెట్టి చూపిస్తే ఆ స్మెల్స్‌ని వాళ్ళు రికగ్నైజ్ చేయడం డే 1 నుండి స్టార్ట్ చేస్తారు. సో, ఇలా మనం ప్రతీదీ నాట్ ఓన్లీ ఇందులో డబ్బాలో పెట్టినవే కాదు. మనం రెగ్యులర్‌గా వాళ్ళని ఎత్తుకొని మన వంటగదిలో ఉన్న సామాన్లన్నిటినీ కూడా మనం ఇంట్రడక్షన్ చేపిచ్చు. ఇది దాల్చిన, ఇది ఇలాచీ, ఇది కర్పూరం, ఇంగువ ఇలా మనకి అందుబాటులో ఉన్న వస్తువులన్నిటినీ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ప్రతిరోజు వాళ్ళకి ఎంత అంటే ఇంట్రెస్ట్ ఉన్న మేరకు వాళ్ళు మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే మళ్ళీ అక్కడితో ఆపేసి అగైన్ అదర్ డే అలా చేపిస్తూ ఉండాలి. స్మెల్స్ పరంగా ఎనీథింగ్ అలానే మనం అగరబత్తి స్మెల్ వెలిగిస్తే అగరబత్తి స్మెల్ వస్తుంది. పెర్ఫ్యూమ్ చేసుకుంటే పెర్ఫ్యూమ్ ఇలా ఎవ్రీథింగ్ మనం వాళ్ళకి అందించవచ్చు. అలానే టచ్‌లో భాగంగా వాళ్ళకి చిన్న చిన్నవి మనం ఇంట్లో ప్రొవైడ్ చేసుకొని లేదంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళకి ఇది రాక్, దిస్ ఈజ్ క్లాత్, స్మూత్, వెల్వెట్, అదర్ స్టోన్, రఫ్ టెక్స్చర్ ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని మనం వాళ్ళకి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న క్లాత్, కాటన్ ఆరెల్స్ అమ్మ హెయిర్ అన్నిటినీ మనం ఫీల్ ఇవ్వాలి అని అనుకోవచ్చు. సో, వాటి వలన వాళ్ళు 5 సెన్సెస్‌లో భాగంగా
ఈ ఈ యాక్టివిటీస్‌లో అన్నిటినీ కూడా వాళ్ళు అద్భుతంగా నేర్చుకుంటూ ఉంటారు. సో, ఇవన్నిటితో పాటు మనం ఈ 5 సెన్సెస్‌లో భాగంగా రీడింగ్ ఎబిలిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చిన్నతనం నుండి ఇవ్వొచ్చండి. వాళ్ళకి పిల్లో ఎక్సర్‌సైజెస్ అని, చిన్నతనం నుండి స్విమ్మింగ్ చేపిచ్చడం అని, ఒక టబ్‌లో వాటర్ వేసి వాళ్ళకి టెంపరేచర్ వార్మ్ వాటర్ ఉంచుకొని వాళ్ళని అందులో పెట్టి స్విమ్ చేపిచ్చడము. ఇలా ప్రతిరోజు వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం వలన ఓవరాల్ డెవలప్‌మెంట్‌ని చిన్నతనం నుండి అందించిన వాళ్ళమవుతాం. లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ 2 బోత్ బ్రెయిన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు అద్భుతంగా ఎదుగుతూ 8 ఇంటెలిజెన్సెస్‌ని డెవలప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇవన్నిట్లో భాగంగా మనం ఏంటి వస్తుంది అంటే, సపోజ్ ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల వాళ్ళు ఐదర్ మ్యాథమెటికల్ టీచర్స్ అవ్వచ్చు. అలానే వాళ్ళు లాజికల్ థింకింగ్, సీఏ ఇలాంటి మంచి పొజిషన్స్‌ని వాళ్ళు తీసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకుంటుంది. అలానే ఫిజికల్ యాక్టివిటీస్ స్విమ్మింగ్ చేపిచ్చడము, చిన్నతనం నుండి ఎక్సర్సైజ్ చేపిచ్చడము, గాల్లో ఆడిపిచ్చడము, ఇవన్నిటి వలన వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేటర్ అవ్వచ్చు, వాళ్ళు మంచి అథ్లెట్ అవ్వచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా మనం చిన్నతనం నుండే ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంచడం వలన వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్‌ని తీసుకోవచ్చు. అలానే వాళ్ళకి మ్యూజిక్ చిన్నతనం నుండి మ్యూజిక్ వినిపిస్తాం మనం. ప్రెగ్నెన్సీ నుండి కూడా మ్యూజిక్ వినిపిస్తాం. ఆఫ్టర్ డెలివరీ కూడా ప్రతిరోజు ఒక రాగాన్ని వినిపిస్తాం. అలా ఒక 10 డేస్ ఒక రాగం. సపోజ్ ఈ 10 డేస్ శంకరాభరణ రాగం వింటే అదర్ 10 డేస్ కళ్యాణి రాగం. అలా మనం రాగాల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళ వినికిడి శక్తి, అలాగే మ్యూజికల్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంతో ఉండి ఇంటెలిజెన్స్ అనేది అద్భుతంగా వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. దీన్ని తీసుకోవడానికి వాళ్ళు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు. వాళ్ళలో ఇలాంటి కెపాసిటీని మనం రైజ్ చేయడానికి ఒక దోహదం కల్పిస్తాం మనం. ఒక అవకాశాన్ని మనం చేయగలుగుతాం యాజ్ ఎ పేరెంట్‌గా. అలానే మనం చూపిస్తున్న ఈ స్మెల్, ఈ ఈ అదర్ సెన్సెస్ అన్నీ కూడా వాళ్ళలో ఉన్న ఇంటర్పర్సనల్ అండ్ ఇంట్రాపర్సనల్ యాక్టివిటీస్ పెరగడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ 8 ఇంటెలిజెన్సెస్‌ని మనం రైజ్ చేయడానికి ఈ ఈ 5 సెన్సెస్ యాక్టివేషన్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో, అలానే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనం బుక్స్ డివైన్ పేరెంటింగ్ ద్వారా, ట్రస్ట్ ద్వారా మనం అందిస్తున్నామండి. ధ్యాన మాతృత్వం ద్వారా. సూపర్ కిడ్స్ బుక్ ఇది తెలుగులో ఉంది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచుతున్నామండి. అలానే డివైన్ పేరెంటింగ్ ఇంగ్లీష్‌లో ఇది మనం రిలీజ్ చేసాము. సో, ఈ డివైన్ పేరెంటింగ్ కూడా ఇంగ్లీష్ అందరికీ అందుబాటులో ఉంటుంది. పిల్లలే పెద్దలు ఇది ఓషో గారు రచించిన బుక్‌ని మనం అందరికీ అందిస్తున్నాము. సో, అద్భుతమైన జ్ఞానం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా చదివి ఆచరించగలిగిన బుక్ ఇది పిల్లలే పెద్దలు. అలానే ఇది కూడా పిల్లలే పెద్దలు. దివ్య మాతృత్వం పాకెట్ బుక్ అండి. సో, ఇందులో అన్ని బుక్స్ తాలూకా సారం ఉంటూ చాలా చిన్న బుక్ అయినా కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. సో, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనేటప్పుడు, అలానే వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అందరికీ ఇవ్వడంలో ఇలాంటి బుక్స్‌ని చక్కగా గిఫ్టింగ్ చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా డివైన్ పేరెంటింగ్ ట్రస్ట్ ద్వారా మనం అందిస్తూ ఉన్నాము. సో, ఈరోజు నాకింత మంచి అవకాశం ఇచ్చి ఈ ఈ నాలెడ్జ్‌ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి సహకరించిన పిఎంసి వారందరికీ కూడా నా కృతజ్ఞతలండి. నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.